నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో తొలుత పంచాయతీ ఎన్నికలు, కోర్టు తీర్పుల ఆధారంగా మిగతా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. డిసెంబర్లోనే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయం. డిసెంబర్ 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. 9న తెలంగాణ దార్శనిక పత్రం విడుదల చేస్తామన్న మంత్రి పొంగులేటి. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తెస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడి. సౌదీ ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండ. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. పోస్ట్ మార్టం డెత్ సర్టిఫికెట్ల జారీ, అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న భారత ఎంబసీ. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు, నిబంధనలు సడలించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల డిమాండ్. కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతన్నల ఆందోళన. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్షపై స్పందించిన భారత్. పొరుగు దేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వం కోసం సహకరిస్తామని విదేశాంగ శాఖ వెల్లడి. తమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీలకే ప్రజలు పట్టం కడతారన్న ప్రధాని. బీహార్ ఎన్నికల ఫలితాలు ఇదే సందేశాన్ని పంపాయన్న మోదీ. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని రామ్నాథ్ గోయంకా స్మారక ఉపన్యాసంలో పిలుపు. చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 5 డిగ్రీల మేర తగ్గొచ్చంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచన. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన మంత్రిమండలి సౌదీ ప్రమాద బాధితులను ఆదుకోవడంతో సహా మరిన్ని నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. వివరాలు చూద్దాం. తొలుత పంచాయతీ ఎన్నికలు నిర్వహించి కోర్టు తీర్పులు వచ్చాకే మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ తీర్మానించింది. పంచాయతీలకు వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయల నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీలతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి గవర్నర్కు పంపామని, దీనిపై ఎటువంటి నిర్ణయం ఇంకా వెలువడలేదని మంత్రి పొంగులేటి అన్నారు. ఆర్డినెన్స్ తీసుకువస్తే హైకోర్టు స్టే విధించిందని, సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా డిస్మిస్ అయిందన్నారు. చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ప్రయత్నం చేసినా కేంద్రం సహకరించడం లేదని తెలిపారు. గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. డిసెంబర్లోనే పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని, అందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించినట్టు చెప్పారు. 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన, లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50% మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకుంటామని, వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టుల్లో తీర్పులు కొలిక్కి వచ్చిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించామన్నారు. తెలంగాణ గేయ రచయిత కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించిందన్నారు. జయ జయ హే తెలంగాణ గీతాన్ని ప్రతి పాఠ్యపుస్తకం మొదటి పేజీలో ముద్రించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ పాత్ర గురించి భావితరాలకు తెలియజేసేలా రాష్ట్రంలో అందశ్రీ స్మృతివనం ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. ఇవే కాకుండా రాష్ట్ర మంత్రిమండలి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ప్రధాన కాలువకు దివంగత నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను బయటికి తరలించాలని, ఆ భూములను మల్టీ యూజ్ జోన్లుగా వినియోగించుకోవాలని తీర్మానించారు.
వాటికి ఎదురుగా ఉన్న రోడ్డు వెడల్పును బట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రుసుము కట్టాలని, ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 7 నాటికి ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కానుండడంతో ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను 8న సమ్మిట్ వేదికగా వివరిస్తారు. అందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది. అదే వేదికపై 9వ తేదీన తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం విడుదల చేస్తారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, సౌదీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడామని, పవిత్ర స్థలం అయినందున మక్కాలోనే అంత్యక్రియలు చేయాలని వారు కోరుతున్నారన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మంత్రి అజరుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. మృతుల కుటుంబాల నుంచి 2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో సౌదీకి పంపాలని నిర్ణయించిందన్నారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురానున్నట్లు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. తెలంగాణలో 4 లక్షల మంది గిగ్ కార్మికులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేలా చట్టాన్ని తీసుకురానున్నట్టు చెప్పారు. ఇందులో 3 లక్షల మంది వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారని మంత్రి వెల్లడించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఆడిట్ను సహకార శాఖ ఆడిటర్లు వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ప్రభుత్వ సహాయం లేకుండా నడిచే సహకార సంఘాల ఆడిట్ను జనవరిలోగా పూర్తి చేయాలని సూచించారు. సోమవారం సచివాలయంలో జిల్లా సహకార, డీసీసీబీ సీఈఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సహకార సంఘాలలో జరిగిన అవకతవకలపై చట్టం ప్రకారం నిర్ణయించిన సమయంలో పూర్తి చేసి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దుర్వినియోగం అయిన మొత్తాలను తిరిగి రాబట్టాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సర్ఛార్జీ విధించిన కేసుల విషయంలో దుర్వినియోగమైన మొత్తాలను రాబట్టేందుకు చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఎంక్వైరీలు, సర్ఛార్జీల విషయంలో ఏమైనా కోర్టు కేసులు ఉంటే జీపీని సంప్రదించి కేసులు పూర్తి చేయాలన్నారు. సంఘాల పనితీరును ఎప్పటికప్పుడు తనిఖీ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి తుమ్మల సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా తెచ్చిన నిబంధనలు సడలించాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు బంద్కు పిలుపునివ్వడంతో కొనుగోళ్లను నిలిపివేశారు. సీసీఐ కొన్ని మిల్లులను నోటిఫై చేయడం కొంతమందికి అవకాశం దక్కింది. దీంతో సీసీఐ తీరును తప్పుపడుతూ వ్యాపారులు కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో పత్తి కొనుగోళ్లు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. వరంగల్ ఏనుమామల మార్కెట్లో పత్తిని వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో పాటు సీసీఐ నిబంధనలు ఎత్తివేయాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పత్తి కొనుగోళ్లు వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. తెలంగాణలో విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు నైపుణ్య ఆధారిత పరిశ్రమలతో అనుసంధానమైన కార్యక్రమాలను విస్తరిస్తున్నట్లు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి తెలిపారు. మిజోరాం ఉన్నత మరియు సాంకేతిక విద్యా డైరెక్టర్ శివగోపాల్ రెడ్డి చైర్మన్ కలిసి రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలను అవగాహన చేసుకున్నారు. యూజీ పాఠ్యాంశాల ఆధునీకరణ, ఇంగ్లీష్ అల్గారిథం, ఇంటర్న్షిప్, పరిశోధనల బలోపేతం, తెలంగాణ జర్నల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రారంభం వంటి కార్యక్రమాలను చైర్మన్ వివరించారు. డిజిటల్ విద్య, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, నాణ్యతా హామీ వ్యవస్థల్లో తెలంగాణ సాధించిన పురోగతిని శివగోపాల్ రెడ్డి అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ దాడులు చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మాత్రమే విక్రయించే షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ను నేరుగా రోగులకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు మెడికల్ షాపుల్లో తనిఖీలు నిర్వహించింది. షెడ్యూల్ హెచ్ డ్రగ్స్గా పరిగణించే హయ్యర్ జనరేషన్ యాంటీబయాటిక్స్, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయంపై దృష్టి సారించారు. చాలా మెడికల్ షాపుల్లో వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్టుగా డీసీఏ గుర్తించింది. చట్టవిరుద్ధంగా షెడ్యూల్ హెచ్ డ్రగ్స్ విక్రయిస్తున్న 196 రిటైల్ మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షెడ్యూల్ హెచ్ రిజిస్టర్ నిర్వహణ, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా ప్రిస్క్రిప్షన్స్ డ్రగ్స్ అమ్మటం, సేల్స్ బిల్లులు, పర్చేజ్ బిల్లుల నిర్వహణ, తాజా జీఎస్టీ స్లాబ్ల ప్రకారం మందుల అమ్మకంపై కూడా తనిఖీలు చేపట్టారు. షోకాజ్ నోటీసులు అందుకున్న షాపులకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 సంబంధిత నియమావళి ప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీఏ డీజీ షానవాజ్ కాసిం స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కూరనేని సాంబశివరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు, రైతులు ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. దళారులను ఆశ్రయించి రైతులు మోసపోవద్దని తెలిపారు.
అదేవిధంగా సన్న రకం ధాన్యానికి ఒక క్వింటాకు 500 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం సంతోషకరంగా ఉందన్నారు. ధాన్యం విక్రయించడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్థానిక వ్యవసాయ అధికారులను సంప్రదించాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. నియోజకవర్గంలో కొత్తగూడెం కానీ ఇక్కడ కానీ 16 కేంద్రాలు, పాల్వంచి కానీ 16 ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏమంటే ఇవాళ సన్న ధాన్యానికి ముతక ధాన్యానికి కేవలం 20 రూపాయలు తేడా ఉంది. ప్రైవేట్ వాళ్ళకంటే కూడా సన్న ధాన్యానికి ముతక ధాన్యానికి ఎక్కువ ధర గవర్నమెంట్ ఇస్తుంది. అందువల్ల ప్రతి గింజ కూడా ఈ ధాన్యం కేంద్రాల్లోనే రైతులు అమ్ముకుంటే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళకి కొన్ని పట్టాలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గవర్నమెంట్ దానికి అటెండ్ అయ్యి ఆ పట్టాలు కూడా సాధ్యమైన మేరకు కొనుగోలు వాళ్ళకి ఇవ్వటమా లేకపోతే సబ్సిడీ రేటుకి వాళ్ళకే సొంతంగా ఇవ్వటమా అనేది అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వందే మాతర గేయం 150 ఏళ్లు అయిన సందర్భంగా మార్కెట్ ఏరియాలో సామూహిక వందే మాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ మాట్లాడుతూ దేశ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో 150వ వార్షికోత్సవం సందర్భంగా 150th యానివర్సరీ సందర్భంగా ప్రజలందరికీ కూడా మళ్ళొక్కసారి అంటే మన స్వాతంత్ర సమయంలో ఎట్లయితే ప్రతి దాంట్లో కూడా వందే మాతరం ఉంటుండే, అప్పుడు ఉద్యమానికి మూలం వందే మాతరం. దీన్ని మళ్ళొక్కసారి అందరికీ గుర్తుకు చేస్తూ మన స్వాతంత్రం కొరకు పోరాడిన వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకొని వాళ్ళకందరికీ కూడా నివాళులు అర్పిస్తూ రాబోయే రోజుల్లో కూడా అందరం మనము దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలి, అందరికి కూడా ఒక జాతీయ భావం వాళ్ళందరిలో కూడా రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునియడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు మంచిర్యాల పట్టణంలో మార్కెట్ రోడ్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో కూడా నిర్వహించి సామూహికంగా ప్రతి ఒక్కరితోటి ఫుల్ వందే మాతరం సాంగ్ని పాడేలాగా చేసే కార్యక్రమం దిశగా ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు ప్రకటనలు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే. ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వార్తల్లోకి తిరిగి స్వాగతం. మూసీ పరివాహక ప్రాంత రైతులకు క్రాప్ హాలిడే లేదని భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. యాదాద్రి జిల్లాలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బునాదికాని కాలువ, పిలాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు క్రాప్ హాలిడే లేకుండానే ఈ కాలువ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకు తగిన కార్యాచరణపై అధికారులతో చర్చించామన్నారు. గత ప్రభుత్వాలు వీటి నిర్మాణాలకు చర్యలు చేపట్టకపోవడంతో మూసీ పరివాహక ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. రైతుల ఆలోచనను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంత అటు
పోచంపల్లి కానీ భీమనగర్ భువనగిరి బోలిగొండ ఇటు కింది బాగాన అటు మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ హాలిడే ఇవ్వకుండానే సంబంధించిన ఇంజనీర్లతోటి మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని పిలుచుకొని మాట్లాడినాం. ఆ కాంట్రాక్టర్ దుగ్గిరెడ్డి కూడా నేను వచ్చిపోయిండు. మరి ఏంటిది మీ ఆలోచన ఏంది, ఎట్లా ఉంది, అది మీ మిషనరీ కథ ఏంది, మీ నిధుల పరిస్థితి ఏంది, ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలు ఏంది, నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ హాలిడే ఇవ్వద్దు ఈ పంటకనే నిర్ణయానికి వచ్చినాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో యూనిటీ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొన్నారు. యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్మల్లోని అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద చౌక్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ నగేష్, ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రసంగించారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని అందించిన వల్లభాయ్ పటేల్ చరిత్రను నేటి సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు. ఎప్పుడైతే ఈ సంస్థానాల్ని లేకపోతే ప్రావిన్సెస్ని అన్నింటినీ కూడా ఒక దగ్గర చేరిస్తే మాత్రమే ఈ భారతదేశానికి పూర్తి స్వాతంత్రం వస్తుంది అని చెప్పేసి మొట్టమొదటిసారిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకోవడమే తడువుగా ఎక్కడెక్కడైతే ఇలాంటి చిన్న చిన్న సామ్రాజ్యాలు ఉన్నాయో, నేరుగా బ్రిటిష్ వాడుతున్నటువంటి సామ్రాజ్యాలు ఉన్నాయో వాటికి నేరుగా మాట్లాడి మరి మా యొక్క స్వతంత్ర భారతదేశంలో మా యూనియన్లో కలుస్తారా లేదని చెప్పేసి చాలా వాళ్ళతో సంప్రదింపులు చేసుకొని కలపడమే కాకుండా ఎక్కడైతే తోక జాడిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు కావచ్చు, రాజ్యాలు కావచ్చు, రాజులు కావచ్చు, తోక జాడిస్తున్నటువంటి వాళ్ళని కూడా ఏ విధంగా సైనిక చర్య చేపట్టి భారత యూనియన్లో భారతదేశంలో కలిపినటువంటి చరిత్ర మనకి చరిత్ర పుస్తకాల్లో మనకు కనబడుతుంది. సౌదీ అరేబియాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. మదీనాకు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందారు. యాత్రికులతో వెళ్తున్న బస్సు డీజిల్ ట్యాంకును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. సౌదీ ప్రమాదంలో తమ వారిని కోల్పోయిన బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మక్కా యాత్ర కోసమని వెళ్లిన తమ వారంతా ఇక తిరిగి రారని తెలుసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు తెలంగాణ హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ సౌదీ విషాద ఘటనపై స్పందిస్తూ పవిత్ర యాత్రలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యుడు మునీర్ అహ్మద్ మాట్లాడుతూ మక్కా యాత్రలో తమ కుటుంబంలోని 18 మంది మృతి చెందారని, వారిలో 9 మంది పిల్లలు, 9 మంది పెద్దలు ఉన్నారన్నారు. వారంతా ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మరో బంధువు ఇబ్రహీం మాట్లాడుతూ తమ స్నేహితుడి కుటుంబం మక్కా యాత్రలో ప్రాణాలు కోల్పోవడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చెప్పారు. हैदराबाद दक्कन के 45 ज़ायरीन जो अपना उम्रा करके मदीना शरीफ पहुंच रहे थे, उससे कबल ही रात में बस का हादसा हुआ। सारी बस जल के खाक हो गई। इत्तला के मुजब एक आदमी कुछ उसमें बचा है जो वहाँ के दवाखाने में ज़ेर इलाज है। और इसमें तकलीफ़ दह बात यह है कि इसके अंदर ज़्यादातर छोटे बच्चे हैं और ख़वातीन हैं। और जहाँ तक तेलंगाना गवर्नमेंट की बात है, हमारे सीएम साहब ने फ़ौरन सऊदी गवर्नमेंट से राब्ते में आए। लोग हैं यहाँ, उनकी जो वारिसीन हैं उनको यहाँ से वहाँ भेजने का इंतज़ाम की बात की जा रही है। पूरे 18 आदमी गए थे, 9 बच्चे हैं, 9 बड़े थे। मक्के से मदीने को रवाना हो रहे थे। वो दरमियान में 25 किलोमीटर पहले एक्सीडेंट हुआ। एक्सीडेंट होने की वजह से पूरों की डेथ हो गई। मैं रामनगर में रहता हूँ, रिलेशन सगा फुफेरा भाई हूँ। हमारी इनकी ये शोएब भाई है, मेरे दोस्त है, इनके बड़े भाई भी मेरे दोस्त है। इनके 5 फैमिली मेम्बर्स गए, इरफान अहमद है, 2 छोटे बच्चे हैं। हमारा यही है कि हुकूमत से यही मसला है कि भाई एक हर विक्टिम के 1-2 फैमिली मेम्बर्स जैसे उनके दीदार के लिए भी है तो बेहतर रहता। लेकिन जैसो ये हुकूमत से यही मसला है कि भाई हर घर के हर विक्टिम के 1-2 आदमी को बिछाने की हमारी इल्तिजा है बस हुकूमत से, और कुछ भी नहीं है। और इनला इस मूवमेंट पे ये बात करने के लायक नहीं है। हम लोग
बहुत सदमे से गुजर रहे कि तो एक घर के फैमिली 5 मेंबर चले आना बहुत बड़ा मामला है। तो बस इससे ज़्यादा और कुछ बोलना है। ఇప్పుడు ఒక ప్రకటన. గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఉరిశిక్ష విధించింది. ఢాకా అల్లర్ల కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం షేక్ హసీనాను దోషిగా తేల్చింది. మరణశిక్ష విధిస్తూ 458 పేజీల తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంపై భారత్ స్పందించింది. ఈ తీర్పును తాము గమనించినట్టు తెలిపింది. ఓ పొరుగు దేశంగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్లో శాంతి, ప్రజాస్వామ్యం, స్థిరత్వం విషయంలో అన్ని పక్షాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తామని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. శబరిమలకు భక్తులు పోటెత్తుతున్నారు. నిన్నటి నుంచి అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమైన నేపథ్యంలో వేలాదిగా భక్తులు శబరిమలకు వస్తున్నారు. దీంతో ఆలయానికి వెళ్లే దారిలో కిలోమీటర్ల మేర క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం దర్శనానికి 11 గంటలకు పైగా సమయం పడుతోందని, పూర్తి సమాచారంతోనే భక్తులు శబరిమలకు రావాలని దేవాలయ బోర్డు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు సరైన సౌకర్యాలు లేవని, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఆకాంక్షల్ని నెరవేర్చే పార్టీలకే ప్రజలు పట్టం కడతారని బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో రామ్నాథ్ గోయంకా 6వ స్మారకోపన్యాసం సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రజల ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయని, ఏ పార్టీలకైనా భవితవ్యమంతా వాటి అభివృద్ధి విధానాలు నిర్ణయిస్తాయన్నారు. ఏ ప్రభుత్వమైనా అభివృద్ధిపైనే దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మంచి ఉద్దేశాలున్న వారిని, అభివృద్ధి ప్రాధాన్యం ఉన్నవారిని మాత్రమే ప్రజలు విశ్వసిస్తారన్నారు. పెట్టుబడులు ఆకర్షించడంలో, అభివృద్ధికి చేయూతనివ్వడంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలన్నారు. సరళతర వ్యాపార నిర్వహణను మెరుగుపరిచేందుకు పోటీ నిర్వహించడం ఈ దిశగా గొప్ప ముందడుగు అవుతుందని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి ప్రతిక్షణం కట్టుబడి ఉంటున్నందునే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తోందని మోదీ పేర్కొన్నారు. उस समय नानाजी देशमुख जी ने उनकी इस बात पर चर्चा हो रही थी कि संगठन महत्वपूर्ण होता है या चेहरा। तो नानाजी देशमुख ने रामनाथ जी से कहा था कि आप सिर्फ नामांकन करने के लिए आएंगे और फिर चुनाव जीतने के बाद अपना सर्टिफिकेट लेने के लिए आ जाइएगा। फिर नानाजी ने पार्टी कार्यकर्ताओं के बल पर रामनाथ जी का चुनाव लड़ा और उन्हें जिताकर दिखाया। वैसे ये किस्सा बताने के पीछे मेरा ये मतलब नहीं है कि उम्मीदवार सिर्फ नामांकन करने आए। मेरा मकसद है भाजपा के अनगिनत कर्तव्यनिष्ठ कार्यकर्ताओं के समर्पण की ओर आपका ध्यान आकर्षित करना है। అమెరికాకు తొలిసారిగా భారత్ విమాన ఇంధనాన్ని ఎగుమతి చేసింది. అమెరికాలోని అగ్రగామి సంస్థ చెవ్రాన్ రిఫైనరీలో కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో రిఫైనరీలో రోజుకు 2,85,000 టన్నుల ఇంధన ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో మన దేశ అగ్రగామి సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిఫైనరీ నుంచి 60,000 మెట్రిక్ టన్నుల విమాన ఇంధనాన్ని ప్రత్యేక ఓడ ద్వారా పంపారు. డిసెంబర్ ప్రారంభంలో ఈ ఓడ లాస్ ఏంజల్స్ చేరే అవకాశం ఉంది. చెవ్రాన్ ప్లాంట్లో మరమ్మతులు పూర్తయ్యే వరకు విమాన ఇంధన లభ్యత పరంగా ఈ ఎగుమతుల ప్రక్రియ కొనసాగనుంది. పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ డాక్టర్ అరవింద్ పనగారియా నేతృత్వంలో సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కలిశారు. సమావేశంలో కమిషన్ 2026-2031 సంవత్సరానికి తన నివేదికను సమర్పించింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా దీన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. కొత్త సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2023 డిసెంబర్ 31న 16వ ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2025 అక్టోబర్ 31లాగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. తర్వాత దాన్ని నెల రోజుల పాటు పొడిగించింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 42% వాటా పంపిణీ చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా కేంద్ర ప్రభుత్వం దాన్ని యథాతథంగా అమలు చేసింది. 15వ ఆర్థిక సంఘం అదే విధానాన్ని బలపరిచింది.
తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. దీపావళి తర్వాత ఉష్ణోగ్రత తగ్గి మొదలైన చలి తీవ్రత నవంబర్లోనే సింగిల్ డిజిట్కు చేరింది. సాధారణంగా ఈ స్థాయిలో చలి తీవ్రత ఎప్పుడూ డిసెంబర్లో ఉంటుంది. కానీ ఈసారి నవంబర్ మొదటి వారం నుంచే ఉదయం 9 గంటల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. ఈ 2 రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని కూడా పేర్కొంది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో తొలుత పంచాయతీ ఎన్నికలు, కోర్టు తీర్పుల ఆధారంగా మిగతా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. డిసెంబర్లోనే సర్పంచ్ ఎన్నికలు పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయం. డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. 9న తెలంగాణ దార్శనిక పత్రం విడుదల చేస్తామన్న మంత్రి పొంగులేటి. గిగ్ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక చట్టం తెస్తున్నట్లు మంత్రి వివేక్ వెల్లడి. సౌదీ ప్రమాద బాధిత కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అండా. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. పోస్ట్ మార్టం, డెత్ సర్టిఫికెట్ల జారీ, అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్న భారత ఎంబసీ. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు, నిబంధనలు సడలించాలంటూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల డిమాండ్. కొనుగోళ్లు ఆగిపోవడంతో రైతన్నల ఆందోళన. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా మరణశిక్షపై స్పందించిన భారత్. పొరుగు దేశంలో ప్రజాస్వామ్యం, స్థిరత్వం కోసం సహకరిస్తామని విదేశాంగ శాఖ వెల్లడి. తమ ఆకాంక్షలను నెరవేర్చే పార్టీలకే ప్రజలు పట్టం కడతారన్న ప్రధాని. బీహార్ ఎన్నికల ఫలితాలు ఇదే సందేశాన్ని పంపాయన్న మోదీ. అభివృద్ధి విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని రామ్నాథ్ గోయంకా స్మారక ఉపన్యాసంలో పిలుపు. చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. 5 డిగ్రీల మేర తగ్గొచ్చంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. రానున్న 2 రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.